గత వారంలో పాత నిబంధన సేవ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. పాత నిబంధన సేవ ఏ విధంగా జరిపించబడింది అనే సంగతి, ముఖ్యముగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వారు ప్రయాణం చేసేటప్పుడు రెండు విధములైనటువంటి పరిచర్యలు వాళ్ళ మధ్యలో జరిపించబడ్డాయి అని చెప్పాను. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి సీనాయి పర్వతం దగ్గరికి చేరినటువంటి అనుభవంలో అహరోను మోషే ద్వారా దేవుడు చేయించినటువంటి ఒక పరిచర్య. ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. అరణ్య మార్గంలో అనేక పరిస్థితుల గుండా ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడు మోషే ద్వారా అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేసి వారి జీవితాలని ఆశీర్వదించి నడిపించిన అనుభవం. రెండవదిగా, కనాను నుండి కనాన్ దేశానికి నడిపించటానికి రెండవది, అహరోను మోషే ద్వారా ఒక లేవి యాజకత్వం రూపించబడింది. అది ఒక కాన్సక్రేషన్ సర్వీస్ అంటారు, ఓ ప్రతిష్ఠింపబడిన పరిచర్య. ఐగుప్తు నుండి కనాను దేశానికి, సీనాయి కొండ వరకు, సీనాయి నుండి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు అక్కడ ప్రత్యక్షపు గుడారం ద్వారా దేవుని యొక్క పరిచర్య వాళ్ళ మధ్యలో ఉన్నది కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారపు యొక్క సేవ ద్వారా దేవుని ప్రజలు కనాన్ దేశానికి చేరారు. ప్రత్యక్షపు గుడారపు పరిచర్య ఎలా ఉంటుంది అని గతంలో ఆ విషయాలు మీకు తెలియచెప్పాను. పాత నిబంధన కాలంలో అలా దేవుని యొక్క పరిచర్య మోషే ద్వారా, అహరోను ద్వారా దేవుడు సేవ చేయించాడు. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని బైబిల్ చెప్తూ ఉంది. ఇలా ఒక మందిరము, సేవకులు, పరిచర్య, ఈ ఒక రిలీజియస్ ఫీల్డ్ అనేది లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించి నరకానికి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుని యొక్క సంకల్పం, ప్రతి మానవుడు దేవుని యొక్క రాజ్యానికి చేరాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు పరిచర్యని మోషే ద్వారా, అహరోను ద్వారా చేయించాడు. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు, లేవీయులు వాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేయటానికి పిలువబడ్డారు, ఏర్పరచబడ్డవాళ్ళు అని చాలా విషయాలు చెప్పాను. లేవీయుల్లో మరలా కెహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు వాళ్ళు కూడా సబ్ డివిజన్గా వాళ్ళు కూడా పరిచర్య కొరకు నియమించబడ్డారు అని చాలా విషయాలు మీకు చెప్పాను. ఈ రోజు నుండి బలులు అనే అంశం మీద ఒక క్రొత్త సబ్జెక్ట్ని మీకు తెలియచేస్తాను. బలులు పాత నిబంధన కాలంలో ముఖ్యంగా బైబిల్ అర్థమవటానికి మొదట మీకు కాలాల గురించి చెప్పాను, తర్వాత ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్పాను, ఇశ్రాయేలుల ప్రయాణాన్ని గురించి చెప్పాను. ఈరోజు నుండి బలులు అనే ఒక అంశం మీద, బలులు గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ బలులు ఆ రోజుల్లో అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లోనైతే బలులు అర్పించే స్థలాలు అవి అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. గొర్రెల్ని వధించడం, ఎద్దుల్ని వధించడం, ఓ పైశాచికమైనటువంటి ఒక పద్ధతి అనుసరించి బలులు అర్పించే వాళ్ళు లోకంలో ఉన్నారు. అది సాతానుకు సంబంధించినటువంటి బలులు. వాటి ద్వారా సాతానుడు విజృంభిస్తాడు. లోక సంబంధమైనటువంటి అనుభవాల్లో బలులు అర్పించే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. చేతబడుల కొరకు బలులు అర్పించే వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే వేరే ఉద్దేశాల కొరకు. కానీ బైబిల్లో బలులు అనేది ఓ పరిశుద్ధమైన అనుభవం కొరకు, ముఖ్యముగా బలులు ఎందుకు ఆ రోజుల్లో అర్పించమని దేవుడు చెప్పేవాడు
అనటానికి ఒక 6 విషయాలు మీకు చెప్తాను. పాత నిబంధన కాలంలో బలుల ద్వారానే దేవుడు తన ప్రజల్ని సమీపిస్తూ ఉండేవాడు. బలుల ద్వారానే దేవుడు మనుషులని సమీపిస్తూ ఉండేవాడు. బలుల ద్వారానే మానవ ప్రజల మధ్యలో ఒక సంధానం లేక ఒక ఒడంబడిక అనేది కలగజేస్తూ ఉంటుంది. దేవుడు ప్రజలను దర్శించటానికి ఒక బలి అవసరం. మానవునికి దేవునికి మధ్యలో ఒక బలి ఉండుట చేతనే ఆ బలి ద్వారా దేవుడు మానవులని దర్శిస్తూ ఉండేవాడు, సమీపిస్తూ ఉండేవాడు. బలులు అనేది ఆ రోజుల్లో అర్పించబడ్డాయి. అది దేవుని మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన. అది ఎవరు చెప్పింది కాదు, మనుషులు పుట్టించుకున్నది కాదు. బలులు అర్పించాలి అని అది దేవుని మనసులో పుట్టినటువంటి ఒక ఆలోచన. గనుకనే పాత నిబంధన కాలంలో ఆ రోజుల్లో బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని నామకార్థపు అనుభవములు కొనసాగుతున్న క్రైస్తవుల మధ్యలో కూడా బలులు అర్పించేవాళ్ళు ఉన్నారు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఆచార పద్ధతిగా అనుసరించే వాళ్ళు ఉన్నారు. అయితే మనము దేవుని ప్రజలమైన మనము అలాంటి బలులు అర్పించకూడదు. పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవాళ్ళు ఎందుకంటే ఒక ఛాయగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదివినట్లయితే హెబ్రీ సంఘానికి పౌలు గారు బలుల గురించి చెబుతూ 10వ అధ్యాయం 1వ వాక్యములో చూడండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక చూడండి, ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు అంటాడు. పాత నిబంధన కాలంలో బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ బలుల సంగతి గురించి పౌలు గారు సంఘానికి చెబుతూ, ఆ రోజుల్లో బలులు ఎవరైనా ఇశ్రాయేలులలో ఎవరైనా ఒకడు పాపం చేస్తే దానికి పరిహారంగా బలి పశువుని తీసుకొచ్చేవాడు. ఎవరి దగ్గరికి? యాజకుల దగ్గరికి. యాజకుడు ఏం చేసేవాడంటే ఏటేటా ఎడతెగకుండా బలులు అర్పిస్తూ ఉండేవాడు. బలి దేవుని చేత అంగీకరించబడ్డప్పుడు యాజకుడు చెప్పేవాడు, ఇదిగో నీ పాపం పరిహారం అయిపోయింది, వెళ్ళిపో అని. వాడు వెళ్ళిపోయి మరలా పాపం చేసి మరలా ఇంకొక బలి పశువుని తీసుకొచ్చి మరలా బలి అర్పించమని చెప్పేవాడు. ఇలా బలుల ద్వారా మానవుని యొక్క పాపం పరిహారం కలగదు అని దేవుడు ఆలోచించి తన ఒకగానొక కుమారుడిని యేసుక్రీస్తునే బలిపశువుగా అప్పగించేశాడు. ఇప్పుడు ఆ సంగతి పౌలు గారు సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరువు అని. ఎన్ని బలులన్నీ అర్పిస్తారు? అలాగుంటే దేశంలో ఉండే బలులు పశువులన్నీ బలైపోతాయి. అంతటి భయంకరమైనటువంటి పాపకరమైన పరిస్థితుల్లో మానవుడు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ వాళ్ళు బలి అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు పాప పరిహారము కొరకు బలి పశువులను ఎన్నని వధిస్తారు. దెర్ ఇస్ నో లిమిట్. కాబట్టి ఒక చెక్ పెట్టాలని దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే యేసుక్రీస్తునే ఆయన పస్కా గొర్రెపిల్లగా మన కొరకు అప్పగించారు. హల్లెలూయా. ఆ సంగతులు మీకు తర్వాత చెప్తాను. ముఖ్యముగా బలి అనేది పాత నిబంధన కాలంలో అర్పించబడ్డాయి బలులు. వాటికి ఛాయగా ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆత్మీయంగా బలులు గురించి. బైబిల్లో
అది దేవుని మనసులో కలిగినటువంటి ఒక ఆలోచన అని గ్రహించాలి. ఏది బలులు అనేది దేవుని యొక్క మనసులో పుట్టినటువంటి ఒక ఆలోచన, అది ఎవరు చెప్పింది కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని యొక్క మనసులో పుట్టింది కాబట్టి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వాక్యములో మనం చదివినట్లయితే, జగత్తు పునాది వేయబడక మునుపే గొర్రెపిల్లగా వధింపబడిన అనుభవాన్ని గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు చూడండి, ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అని. అక్కడ ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఇది నిత్యత్వంలో ఉన్న అనుభవాన్ని గురించి ఆ మాటలు తెలియజేస్తున్నారు. ఈ దేవుని దగ్గర గ్రంథాలు ఉన్నాయి 3. వాటిలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఉంది. ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. అంత్యక్రీస్తుకి అని. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉండాలి. అందుకే యేసుప్రభువారు అంటారు, శిష్యులారా, మీరు దయ్యములు నా నామమున వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మీరు సంతోషపడుతున్నారు, అందునిమిత్తం సంతోషపడబాకండి. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయా లేదా, అందును బట్టి మీరు సంతోషపడండి అంటాడు. ఒక దేవుని బిడ్డ యొక్క పేరు జీవ గ్రంథంలో ఎప్పుడు వ్రాయబడుతుందంటే బాప్తిసం తీసుకున్నప్పుడు పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. అందుకే పేర్లు మారుస్తాం. ఒకవేళ విగ్రహారాధన సంబంధించిన ఒక ఆయన వచ్చాడు, ఏం పేరయ్యా అంటే 7 కొండలు అంటాడు. 7 కొండలు ఉంటే ఆయన పేరు ఉంటే పరలోకానికి వెళ్ళలేవు నాయన అని చెప్పి ఆయనకి యేసుదాస్ అని పేరు పెట్టాం. ఇంకా రకరకాలుగా అదే పేరు పెడితే పరలోక రాజ్యానికి చేరలేరు. గనుక గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేర్లు రాయబడాలి అంటే ఆ వ్యక్తి పరిపూర్ణంగా మారి ముంచడ బాప్తిసం తీసుకొని ఉంటేనే అక్కడ పేరు వ్రాయబడుతుంది. లేకపోతే వ్రాయబడదు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే మొదలుకొనే వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథము అంటాడు. గొర్రెపిల్ల వధింపబడాలి అని ముందుగానే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయం అనేది దేవుని మనసులో కలిగింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత వారి యొక్క పాపాలు కడగబడతాయో, బాప్తిసం తీసుకుంటారో, వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యములు గమనిస్తే, 9వ అధ్యాయము 14వ వాక్యములో కూడా చూడండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటాడు. మానవుని యొక్క పాపాల పరిహారం చేయబడాలంటే బలి అవసరం. అనేక వేద గ్రంథాల్లో కూడా రాయబడిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదు అని భగవద్గీతలో కూడా రాయబడింది. కానీ ఏ ఒక్కరూ కూడా రక్తాన్ని చిందించిన వాళ్ళు లేరు. చెమటలు కార్చమంటే కార్చారు అంతే. కానీ రక్తాన్ని కార్చింది ఎవరు? యేసుక్రీస్తు తప్ప వేరే ఏ ఒక్కరు కూడా, దేవుళ్ళని పిలువబడే ఏ ఒక్కరూ కూడా రక్తాన్ని కార్చలేదు. రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారే కానీ రక్తాన్ని మానవుల కొరకు చిందించిన వారు యేసుక్రీస్తు తప్ప ఎవరూ లేరు. అందుకే దేవునికి నిర్దోషునిగా
అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటాడు. బలులు ఎందుకు అవసరమయ్యాయంటే, ఒకటి, మానవుని యొక్క పాపాలు పరిహరించబడటానికి ఓ నిర్మలమైన మనస్సాక్షి ఒక వ్యక్తి పొందాలంటే బలి ద్వారానే, ఆ బలి యొక్క రక్తము ద్వారానే నిర్జీవ క్రియలు తుడిచివేయబడతాయి. గనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మనకు కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఎందుచేత అంటే మనము నశించిపోకుండా. పేతురు తన పత్రికలో రాస్తారు, నశించిపోతున్నటువంటి వెండి బంగారు వలన మీరు రక్షించబడలేదు, క్రీస్తు విలువైన రక్తము చేత, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణించాడు కదా, ఆయన మరణము ద్వారా క్రీస్తు శిలువ రక్తము చేత మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా మనకు కూడా దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నడిపించుచూ ఉన్నారు. మరి ఒక మాట ఏంటంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయము 7-8 వాక్యాల్లో గమనించినట్లయితే, అబ్రహాముతో ఆనాడు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమని? ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నేను చూచితిని, వారు పెట్టినటువంటి మొరను నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. చూడండి, దేవుడు అంటాడు అబ్రహాముతో, ఎప్పుడు మిద్యాను దేశానికి పారిపోయినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు, ఇదిగో నా ప్రజలు ఐగుప్తులో బాధపడుతూ ఉన్నారు, వారు వెట్టి సేకరి చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారు పెట్టేటువంటి మొర నా దగ్గరకు, నా సన్నిధికి చేరింది కాబట్టి నిన్ను వారి మధ్యలో పంపిస్తాను విమోచకునిగా, నీవు వెళ్ళి వారిని విడిపించాలి అన్నాడు. సరే ప్రభు, నువ్వు చెప్పినట్లుగా వెళ్తాను అని మొదట అభ్యంతరపడ్డ, తర్వాత దేవుని యొక్క మాటకు పిలుపుకు లోబడి తాను ఫరో ఎదుట నిలవబడి దేవుని యొక్క మహత్తరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దినాల్లో ఏం జరిగిందంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయము 43వ వాక్యము నుండి మనం చదివితే, అక్కడ 12వ అధ్యాయము 43వ వాక్యము, ఇది పస్కా పండుగను గురించిన కట్టడా. చాలు, మీరు తర్వాత చదువుకోనండి. 43 నుండి 51వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ పస్కా పండుగను గురించిన కట్టడా, అన్యుడెవడను దాన్ని తినకూడదు కానీ అని చాలా విషయాలు పస్కా గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే గారికి చెప్తూ ఉన్నారు పస్కాను గురించి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందాలి అంటే ఒక పస్కా పశు వధించబడాలి, గొర్రెపిల్ల వధించబడాలి. ఆ వధించబడితేనే ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల చేయబడగలరు, లేకపోతే విడుదల పొందలేరు. ఎందుకంటే అది ఒక నిబంధనకు సాదృశ్యం కాబట్టి, నిబంధనకు గుర్తు కాబట్టి, ఆ పస్కా ద్వారానే ప్రజలని ఆయన దర్శిస్తాడు. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, పస్కా పండుగను గురించిన ఒక కట్టడ ఉంది అని 51వ వాక్యం వరకు చాలా సంగతులు దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. అందును బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది కనాను దేశానికి చేరాలి అంటే ఏమవసరము? బలి అవసరం. బలి లేకపోతే ప్రజలు విమోచింపబడలేరు. దానికి సాదృశ్యంగా మనము కూడా పాపములో నుండి విమోచింపబడటానికి ఎవరు బలయ్యారు? యేసుక్రీస్తు బలయ్యారు కల్వారి సిలువలో. ఇప్పుడు ఆ సిలువ రక్తము చేత దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు.
ఆ శిలువ రక్తము చేత మహాపరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధన్యతనిచ్చాడు. హల్లెలూయా. గనుక ఆయన ద్వారానే మనము కూడా పరలోక రాజ్యానికి చేరగలిగే మార్గం చూపెట్టాడు. కాబట్టి ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని. కనాన్ దేశానికి లేక పరమకానానికి మనం చేరాలంటే యేసుక్రీస్తు యొక్క బలి ద్వారానే. ఆ సంగతి లోకములో చాలామంది ప్రజలకు తెలియదు. ఆయన దేవుడై ఉంటే ఆయనను ఎందుకు సిలువకు వేయాలి అని రకరకాలుగా కామెంట్ చేసేవాళ్ళు, అపహాస్యంగా నవ్వేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆ రోజుల్లోనే యూదుల రాజా శుభమని చెప్పి నవ్వారు, అపహాస్యం చేశారు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి అనేక విధాలుగా మాట్లాడతారు. కానీ సత్యం ఏంటో తెలిసిన, మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు బలియాగమయ్యారు. ఆమేన్. నిర్గమాకాండం 40వ అధ్యాయం 6వ వాక్యములో గమనించినట్లయితే, నిర్గమాకాండం 40వ అధ్యాయం 6వ వాక్యములో బలి అర్పించబడాలి. ఎందుకంటే విమోచన కొరకు. మరి ఆ బలి అర్పించటానికి బలిపీఠాన్ని పెట్టారు. ఎక్కడ చూడండి, 40వ అధ్యాయం 6వ వాక్యం. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను అంటాడు. ఎక్కడ ఉంచారు? ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మీకు చెప్పాను. ఆ ప్రత్యక్ష గుడారంలో ఒకటి ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము ఉండేవి. ఈ ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠాన్ని ఉంచవలెను. ద్వారము ఎంట్రన్స్లో ఆ దహన బలిపీఠాన్ని ఉంచేవాళ్ళు. ఎందుకు ఎంట్రన్స్లో ఉంచేవాళ్ళు అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలములో, మహాపరిశుద్ధ స్థలములో అడుగు పెట్టాలన్నా ముందుగా ఆ బలిపీఠం మీద అతడు పాప పరిహారం చేయబడితేనే లోపల ఎంటర్ అవ్వటానికి అవకాశం, లేకపోతే ఎంటర్ అవ్వటానికి అవకాశం లేదు. ముందుగా చెప్పాడు, అన్యుడు ఎవడు కూడా రాకూడదు అని. అన్యుడు ఎవడు కూడా ఎంటర్ అవ్వటానికి అవకాశం లేదు. ఇప్పుడు అన్యులు ఎవరు ఇక్కడ ఎంటర్ అవకాశం లేదు. వచ్చినా ఆహ్వానిస్తాం నూతన నిబంధన కాలంలో. కాబట్టి ఆ రోజుల్లో ఎంట్రన్స్ లేదు. ఓన్లీ దేవుని ప్రజలైన వాళ్ళే అడుగు పెట్టేవాళ్ళు. ఎందుకంటే దేవుని చేత వాళ్ళు ప్రతిష్ఠింపబడిన ప్రజలు కాబట్టి. అన్యుడెవడు కూడా రాకూడదు. అయితే దేవుని ప్రజల్లో కూడా ఎవరైనా పరిశుద్ధ స్థలములు అడుగు పెట్టాలంటే ముందుగా ప్రాకారం ఉంటుంది. ప్రాకారంలో ఎంట్రన్స్లో ఏముంటుంది? అక్కడ మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠం ఉంచబడింది. ఇప్పుడు ఆ బలిపీఠాన్ని ఎందుకు పెట్టారంటే, బలులు అర్పించటానికి దహన బలిపీఠాన్ని పెట్టారు. ఆ దహన బలిపీఠాన్ని గురించి మీకు చెప్పాను. ప్రత్యక్ష గుడారంలో వస్తువులు ఎక్కడెక్కడ ఉంచారని. ఆ దహన బలిపీఠం మీద బలు అర్పించటానికి బలిపీఠాన్ని ఆ ద్వారము మందిర ద్వారము ఎదుట ఉంచారు. ఒక వ్యక్తి లోపలికి రావాలంటే అతడు బలి అర్పించబడి, తాను పరిశుద్ధపరచబడి, ఒక మంచి మనస్సాక్షి కలిగిన వాడై లోపల అడుగు పెట్టాలి. లేకపోతే అడుగు పెట్టడానికి వీలు లేదు. క్రొత్త నిబంధన కాలంలో కూడా అందుకే సుంకరి ప్రార్థన చేస్తాడు. ఏమని? దేవా, పాపినైన నన్ను కరుణించు అంటాడు. ఎక్కడ నిలవబడి? ఆ ఎంట్రన్స్లో నిలవబడి, నేను దేవుని మందిరములో కూడా అడుగు పెట్టడానికి అర్హుడను కాదు ప్రభువా, నేను పాపినయ్యా అని. అయితే ఫరిసయ్యుడు లోపలికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? డేరుగా వస్తూ ఉన్నాడు లోపలికి. వాడు అంటాడు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఆ సుంకరి వలె కాదు, నేను నీతిమంతుణ్ణి, దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను. ఆ తర్వాత పుదీనాలోను, సోపులోను, జలకల్లో, నొప్పులో, పప్పులు అన్నిటిలో 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను. నేను చాలా పర్ఫెక్ట్ని అని స్వంత డబ్బా కొట్టుకుంటున్నాడు. కానీ ఆ సుంకరి వలె పశ్చాత్తాపడే మనసు లేదు. అందుకే దేవుడు వాళ్ళిద్దరి ప్రార్థన ఆలకించిన దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడు? సుంకరి ప్రార్థన. ఇతని కంటే అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా.
ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలములో రావాలంటే అక్కడే ముందుగానే ఏం చేయాలి తెలుసునా? పాప ప్రాయశ్చిత్తం చేసుకొని లోపలికి రావాలి. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు కూడా మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభు, ఈ పూట ప్రార్థనకు వెళ్తున్నాను, మందిరంలో వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకొని రావాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా మీ దైవ కృపలో వర్ధిల్లాలి, వాక్యాలు అర్థం చేసుకుని కృపద చేయండి. ఏదో వస్తున్నాను పోతున్నాను అని నామకార్థపు అనుభవంలో కాకుండా వాక్యం నాలో ఫలభరితంగా మారాలి అని ఆ ప్రార్థన చేసుకొని మిమ్మల్ని మీద బలిపీఠం మీద సమర్పించుకొని రాగలిగితేనే ఆ వాక్యములో ఉంటున్న ఆశీర్వాదాలు అనుభవిస్తాం. లేకపోతే ప్రయోజనం లేని పరిస్థితి. అందుకే పాత నిబంధన కాలంలో ఆ బలిపీఠం వాళ్ళు బలి అర్పించుకొని వాళ్ళు తాము శాంక్టిఫికేషన్ చేసుకొని లోపల ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎంటర్ అయ్యేటట్లు లేదు. పాత నిబంధన కాలంలో ఆ పరిచర్యలన్నీ క్రొత్త నిబంధన కాలానికి ఛాయగా ఉంది. పాత నిబంధన కాలంలో మనుషులతో ఓ సమాధాన పడటానికి దేవుడు బలిని ఏర్పాటు చేశాడు. క్రొత్త నిబంధన కాలంలోనైతే యేసుక్రీస్తు మన కొరకు బలియాగమయ్యాడు. ఇవన్నీ వాక్యాలను బట్టి మనం క్లుప్తంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధన కాలంలో బలి ద్వారా దేవుడు మనుషులని సంధించేవాడు. అయితే క్రొత్త నిబంధన కాలంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యములో చూడండి, పౌలు గారు రోమా సంఘానికి చెప్తారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యములో, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. పాత నిబంధన కాలంలో ఉంటున్న సేవ ఏంటా సేవ? ఎవరైనా పాపం చేస్తే యాజకుల దగ్గరికి బలి పశువులను తీసుకొచ్చేవాళ్ళు. యాజకులు బలర్పించినప్పుడు వాళ్ళ పాపాలు ప్రాయశ్చిత్తం అయిపోయేది. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండేది, కానీ వాటి ద్వారా సంపూర్ణ సిద్ధి కలగలేదు. మానవుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలగలేని పరిస్థితుల్లో యేసుక్రీస్తే బలియాగముగా అర్పించబడ్డప్పుడు ఆయన ప్రజలైన దేవుని ప్రజలు ఎలాంటి ఒక సేవ యుక్తమైనది అంటాడంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మేము ఉన్నాం, మీరు ఉన్నారు, ప్రార్థన జరుగుతుంది, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి, ఇట్టి సేవ యుక్తమైనది అంటాడు. ఇప్పుడు ఆ రోజుల్లాగా బలులు లేవు. మునుపు చెప్పాను చూడండి, ఇప్పుడు ఆ రోజుల్లాగా ఉన్నట్లయితే ఇక ఎన్ని బలి అర్పించవలసి వచ్చేదో, ఇక నరకలేక నేను చచ్చేవాడిని, చేతులన్నీ ఇబ్బంది పడి. బలి పశువులు కోడలి దూడలు తీసుకొచ్చేవాళ్ళు, పావురాలు తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా బలి పశువులన్నీ ఇక టైల్స్ మొత్తం అన్నీ ఇంకా రోజు ఇంకా అదే చాకరైపోయేది. ఇంకా ఆ పద్ధతులు లేవు ఇప్పుడు. అందుకే ఏంటి, హృదయం, జీవితం, లైఫ్ అనేది పరిశుద్ధంగాను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోనండి. ప్రాణాత్మ శరీరం పరిశుద్ధపరచబడి ఒక హోలీ లైఫ్ ఒక దేవుని బిడ్డ చేస్తూ ఉన్నప్పుడు ఇట్టి సేవ అది యుక్తమైనది. హల్లెలూయా. గనుక పాత నిబంధన కాలంలో ఉన్న బలులన్నీ క్రొత్త నిబంధన కాలానికి కంపారిజన్, అవి ఛాయగా ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లోనైతే ఇట్టి సేవ యుక్తమైనది అంటాడు రోమా సంఘానికి. గనుక బలులు ఎందుకు అర్పించేవాళ్ళు అంటే, ఇప్పుడు చెప్పబడిన మాటలను బట్టి బలుల ద్వారానే దేవుడు మనుషులతో సంభాషిస్తూ ఉండేవాడు. మనుషులని సంధించటానికి లేక దర్శించటానికి బలి అవసరం. ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడటానికి బలి అవసరం. కానీ ఆ బలుల ద్వారా సంపూర్ణ సిద్ధి కలగలేదు. కానీ ఈ పరిశుద్ధమైన ఈ ఆత్మీయ అనుభవం కలిగిన ఈ సేవ ఉంది చూడండి, ఇది ఆ బలుల కంటే ఈ యొక్క మన ప్రాణాత్మ శరీరం దేవునికి సమర్పించే అనుభవం ఉంది చూడండి, ఇట్టి సేవ యుక్తమైనది. మరి బలులు 5 రకాలు. 5 రకాలు. 1 దహన బలి,
రెండవదిగా నైవేద్య బలి, మూడవదిగా సమాధాన బలి, నాలుగవదిగా పాప పరిహారార్థ బలి, ఐదవదిగా అపరాధ పరిహారార్థ బలి. ఇవి పెద్ద బలులు. మొత్తం బలులు ఎన్ని ఉన్నాయంటే 10 రకములైన బలులు ఉన్నాయి. 5 పెద్ద బలులు, 5 చిన్న బలులు. ఇప్పుడు చెప్పినటువంటి 5 బలులు ఉన్నాయి చూడండి, ఇవి పెద్ద బలులు. పెద్ద బలులు: ఒకటి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవదిగా అపరాధ పరిహారార్థ బలి. ఇవి 5 పెద్ద బలులు. ఈ బలులన్నీ దేవుడే అర్పించమని చెప్పాడు. మనసులో దేవుని మనసులో పుట్టిన ఆలోచన అని ముందుగా చెప్పాను. ఈ దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి ఉంది చూడండి. ఆ 3 బలులు అవి ఎందుకొరకు అర్పించబడేవి అంటే మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా, ఉత్సాహముగా దేవునికి అర్పించే బలులు అవి. ఉదాహరణగా ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, రాజులు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకోటి, దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన మేలును బట్టి బలులు అర్పించేవాళ్ళు. యుద్ధంలో జయం కలిగినప్పుడు వాళ్ళు కొన్ని బలులు అర్పించేవాళ్ళు. ఆ బలులు, వాటిలో ఈ 3 బలులు, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, ఇవి వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి మనస్ఫూర్తిగా దేవునికి వాళ్ళు కృతజ్ఞతగా దేవుని గణపరచటానికి అర్పించే బలులు అవి. ఆ తర్వాత పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఉన్నాయి చూడండి. అవి ప్రజలను పరిశుద్ధపరచటానికి, అవి పరిశుద్ధమైన బలులు అని చదువుతూ ఉన్నాం. లేవియాకాండం 6వ అధ్యాయము 14-17 వాక్యాల్లో చూడండి. లేవియాకాండం 6వ అధ్యాయము 14వ వాక్యము, 17వ వాక్యం. చూడండి, నైవేద్యమును గురించిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠమును ఎదుట దాన్ని అర్పింపవలెను. 17వ వాక్యం. చూడండి, పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను. చూడండి, అది అతి పరిశుద్ధము అని. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి అవి కృతజ్ఞతగా దేవునికి ఘనత కొరకు మనస్ఫూర్తిగా ఉత్సాహముగా దేవునికి చెల్లించే బలులవి. అయితే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఉన్నాయి చూడండి, అవి అతి పరిశుద్ధము అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఈ 5 బలుల గురించి రాబోయే వారాల్లో మీకు ఇంకా వివరంగా చెప్తాను. అయితే మరలా ఒక 5 చిన్న బలులు ఉన్నాయి. చిన్న బలుల గురించి ఈ పూట మీకు చెప్తాను క్లుప్తంగా. చిన్న బలులు, 5 చిన్న బలులు. ఇప్పుడు చెప్పినటువంటి 5 బలులు అవి పెద్ద బలులు. రాబోయే వారాల్లో మీకు క్లుప్తంగా తెలియజేస్తాను, వివరంగా తెలియజేస్తాను. 5 చిన్న బలులు ఉన్నాయి. 5 చిన్న బలులు. మరి అవి ఏవి? వాటిలో ఒకటి లేవియాకాండం 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు చూడండి. 5 చిన్న బలుల్లో ఒకటో చిన్న బలి ఏమిటి? ఆ బలి లేవియాకాండం 8వ అధ్యాయము 29వ వాక్యం. అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించను. చూడండి, దేవుడే ప్రతి సంగతి దేవుడే మోషేకు అహరోనుకు తెలియజేస్తూ ఉండేవాడు. దేవుడు చెప్పకపోతే ఏది కూడా చేసేవాళ్ళు కాదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, అల్లాడింపబడు అర్పణమును యెహోవా సన్నిధికి దానిని అల్లాడింపవలెను అని. అల్లాడించు అర్పణ అవి. ఒకటోది అల్లాడించు అర్పణ, అది చిన్న బలిలో ఇదొక బలి. అల్లాడింపవలెను పరిశుద్ధ స్థలములో అని. మరి
ఆ ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు అంటాడు. ఇది దేవుని సేవకుడైన మోషే, అహరోను, వాళ్ళు లేవి గోత్రికులు. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, దాని బొరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపవలెను. ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు అంటాడు. ఒక మీడియేటర్గా దేవుడు ప్రజల మధ్యలో, దేవుని సేవకుల మధ్యలో ఉండి దేవుడు చెప్తూ ఉన్నాడు, అల్లాడించు అర్పణ అర్పించండి. ఆ అర్పించిన ప్రతిష్టార్పణ ఉంటుంది చూడండి, అది మోషే వంతు అంటాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఆ రోజుల్లో పరిచర్య చేయటానికి మోషేకు దేవుని ప్రజలు వాళ్ళు అర్పణలు అర్పించేవాళ్ళు. ఇప్పుడు పరిచర్య చేయాలంటే మీరు అర్పించే అర్పణల ద్వారానే మేము పరిచర్య చేయగలుగుతాం. మాకు ఎవరైనా తెల్లదొరలు ఎవరు పంపించట్లేదు కదా. ఏం కావాలన్నా ఇప్పుడు మీరిచ్చే అర్పణల ద్వారానే మేము సేవ చేయగలం. ఇది బైబిల్లో ఉన్నటువంటి ప్రకారంగానే సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇక బయట అయితే ఆ దొరలు ఈ దొరలు అని చెప్పి మొత్తం పేదవాళ్ళ ఫోటోలు, చిన్నపిల్లలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళ ఫోటోలు అన్నీ తీసి మేము ఇంతమందిని పోషిస్తున్నాం నాయన దొరా అని చెప్పి లెటర్ పంపిస్తే వాళ్ళు నెలకి 2,000, 5,000, 10,000 పంపించేవాడు. కానీ ఈ పరిచర్య అలాంటిది కాదు కదా. గనుక ఈ అల్లాడించు అర్పణ అనేది దేవుని సేవకులు దేవుని కొరకు అనేక ప్రజల రక్షణార్థమై అనేక ప్రజల రక్షణార్థమై జీవించే ఒక దేవుని సేవకులకు గుర్తై ఉన్నది. దేవుని సేవకులకు గుర్తు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. ఆనాడు పాత నిబంధన కాలంలో మోషే, అహరోను దేవుని సేవకులుగా ఉండి అల్లాడించు అర్పించినటువంటి ప్రతిష్టార్పణ తీసుకుని వాళ్ళు పరిచర్య చేస్తున్నట్లుగా ఈ రోజుల్లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చాలు చూడండి, దేవుడు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని సేవకులు ఉన్నారు, దేవుని బిడ్డలు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. అనేక ప్రాంతాలు ఉన్నాయి సృష్టిలో. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి. అందరూ ప్రకటించగలరా? లేదు. ఇప్పుడు రాత్రి దేవుడు మీతో కలలో వచ్చి, అమ్మా, అయ్యా, నువ్వన్నీ వదిలిపెట్టి నా సేవకు వచ్చేసాయి, దుబాయ్కి వెళ్ళి సేవ చేయని ఒక మాట వినబడింది అనుకో, మీరేం చేస్తారు? బయలుదేరతారా? ఎక్కడ బయలుదేరేది? రాత్రి ఏదో దయ్యం వచ్చిందన్నా ప్రార్థన చేయి గట్టిగా అంటారు. దయ్యం వచ్చి మాట్లాడుతూ ఉంది అని. ఒక సపరేట్ కాలింగ్ అనేది కొంతమందికి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే అందరూ పరిచర్య చేయలేరు, అందరూ సేవ చేయలేరు. ఒక పిలుపు, దర్శనము అనే అనుభవం ఉంటుంది చూడండి, వాళ్ళు మాత్రమే సేవ చేయగలరు. ఇప్పుడు ఆ పరిచర్య చేయటానికి దేవుడు పంపించాడు శిష్యులను, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. శిష్యులని దేవుడు పిలిచాడు 12 మందిని. వాళ్ళు చేపలు పడుతూ, వాళ్ళు చదువు లేకుండా మూర్ఖత్వంగా ఉన్న వాళ్ళని దేవుడు పేరు పెట్టి 12 మందిని వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి బయలుదేరి వచ్చేసారు. ఎందుకు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటానికి. వాళ్ళు చదువు లేని వాళ్ళు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు కూడా కాదు. యేసుప్రభు కూడా ఆయన చిన్న వయసులో ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో ఉండి బోధని నేర్చుకుంటూ ప్రజలతో, అక్కడ ఉంటున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులతో తర్కిస్తూ ఉండేవాడు. చదువులేని పామరులు అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, సేవకులు ఉన్నారు, కొంతమంది చదువు లేదు కానీ ప్రసంగము, వాక్యము అన్నీ. కానీ విశ్వాసులు చదువు కలిగిన వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈయనకేమీ రాదు, నేనే బెటర్ అని. అలా ఉండకూడదు.
ఒకసారి అలాగే ఒక కంప్లైంట్ ఇచ్చింది ఒక బ్రాంచ్ సంఘం నుంచి ఒక ఆమె నర్సు. అయ్యా, ఆయన ఇష్టం వచ్చినట్లు ఏమో చెప్పని రావట్లేదు, మరి ట్రాన్స్ఫర్ చేయించండి అని. నువ్వు ఒక విశ్వాసి ఉండి పిశాచి మాట్లాడుతూ ఆ సేవకుని ట్రైనింగ్ లేదు. ఇక్కడ ఏది సిటిహెచ్ బీటీహెచ్ ఏమైనా ఉన్నాయా? టెక్కులు ఏమీ లేవు. దేవుని యొక్క పిలుపుని బట్టి సేవకు వచ్చేసారు. ఇక ఒక సేవకుల దగ్గర, పెద్ద సేవకుల దగ్గర ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాని ఏ ట్రైనింగ్ ఉండదుగా. ఇక్కడ ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన వాక్యాలు ప్రత్యక్షపరిచి ప్రార్థన అనుభవం ఉంటుంది. ఈ అనుభవం, ఈ పరిచయం కొరకు దేవుడు పిలిచాడు. అయితే విశ్వాసుల్లో కొంతమంది తెలివైన వాళ్ళు, నాకు బైబిల్ జ్ఞానం ఉంది, తెలివింది అని సేవకునే డామినేట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు అలా ఉండకూడదు. ముందుగానే చెప్తూ ఉన్నాను. అలా కొంతమంది, ఆమె వచ్చింది ఆ రోజు, ఆ పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయించండి పెద్ద సెంటర్కి చెప్పాను. నువ్వు ఒక విశ్వాసివమ్మా, మరి అన్నీ తెలిసినప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేయొచ్చు కదా, లేక ఆత్మీయంగా మాటలు చెప్పి ఇట్లా చెప్తే బాగుంటుందని డిస్కస్ చేసుకొని కొన్ని దేవుని యొక్క వాక్యాలు ఇట్లా చెప్తే బాగుంటుందని అడ్వైజ్ ఇవ్వచ్చు కదా. కానీ ఆ పాస్టర్ కంటే నేనే గొప్పవాడిని అనుకుంటే ఎట్లా? గనుక రాబోయే రోజుల్లో ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ అయిన ఇంకొకళ్ళు వచ్చినా మీరు జాగ్రత్తగా ఉంటారని. అతి తెలివిని ఇప్పుడు కూడా ప్రదర్శించకూడదు. నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నీకేమీ రాదు అని. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు అంటాడు, ఏమని? మీరు చదవండి ఆ మాటని. జ్ఞానులను సిగ్గుపరచటానికి జ్ఞానం లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఏ రీతిని? లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఒకవైపు సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అందరినీ కలిపి చెప్తూ ఉన్న మాట, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు కొన్ని చోట్ల మాకంటే చదువు కలిగిన వాళ్ళు, మాకంటే ఎడ్యుకేషన్ కలిగిన గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ చదువు లేని వాళ్ళని ఏర్పరచుకున్నాడు. కొందరు నేనే వాళ్ళకంటే నాకు తెలివి తేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది అని ఒకవేళ అనుకున్న, మరి నిన్ను పిలవలేదే. అది కాలింగ్ అనేది అందరికీ రాదు. అందుకే పౌలు గారు అంటారు, మీ పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకోనండి. సంఘములో విశ్వాసులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు గారు, విశ్వాసులుగానే ఉండండి, సేవకుల మీద డామినేట్ చేయబాకండి అని. సేవకుల విలువ సేవకులుగా ఉంటుంది, విశ్వాసుల విలువ విశ్వాసులుగానే ఉండాలి. కానీ డామినేషన్ అనేది రాకూడదు. ఎందుకంటే ఏ శరీరుడి అతిశయింపకుండానట్లు దేవుడు ఏం చేశాడు? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రివారుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు సేవకుల్లో మేము కూడా అంత ఎక్కువ చదువుకున్న వాళ్ళం కాదు, కానీ చదువుకున్న బైబిల్ యొక్క జ్ఞానం అనేది మేమేమైనా ప్రార్థన ద్వారానే పొందుకున్నాం, కానీ సపరేట్గా ఏమొచ్చింది కాదు. పెద్ద సేవకుల దగ్గర ఉండి నేర్చుకొని తగ్గింపు, వినయము, అలా ఒక పరిచర్య ద్వారానే నేర్చుకుంటూ దైవ జ్ఞానంతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకమందు వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుట లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. సంఘంతో చెప్తున్న మాట అంటే ఏ ఒక్కరు కూడా అతిశయింపకూడదు అని. ఏ శరీరుడు కూడా దేవుని ఎదుట అతిశయింపబడకుండా ఉన్నట్లు ఆ మాటను మీరు నోట్ చేసుకోండి. అంటే ఏ ఒక్కరు కూడా అతిశయపడకూడదు, అంటే గర్వపడకూడదు, అహంకారపడకూడదు. నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, బైబిల్ నాలెడ్జ్ ఉంది, ప్రార్థన అది ఉందా అని సేవకుల కంటే అధికమైనటువంటి ఒక తెలివితేటని ప్రదర్శించకూడదు అని. ఏ శరీరుడు కూడా అతిశయింపకూడదు.
ఎవరికి ఉండే కృప వాళ్ళకు ఉంటుంది. ఆ అనుభవం కొంతమందికి తెలియక సేవకుల్ని హీనంగా చూసేవాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ అందరూ కాదు, కొంతమంది సేవకులంటే ఒక విలువ లేకుండా మాట్లాడేవాళ్ళు అక్కడక్కడ కనిపించినప్పుడు చాలా బాధేసింది. విశ్వాసుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, పిశాసులు కూడా ఉన్నారా అనిపించింది నాకైతే. ఓ బ్రదర్ని ఒక అతను సంఘ పెద్ద హీనంగా మాట్లాడేశాడు ఒక చోట. అరే, సంఘ పెద్ద అయ్యి ఉండి ఒక సేవకుని అట్లా మాట్లాడవచ్చా? చూడండి, ఇక్కడ కాదులే, ఆయన చూస్తున్నారు. విశ్వాసులే. ఇప్పుడు అందుకే పౌలు గారు కొరింథీ సంఘంలో సేవకులు విశ్వాసులు అందరితో కలిసి మాటలు చెప్తున్నారు. ఏ శరీరం కూడా అతిశయింపకూడదు. ఎవరు పిలుపుకు తగినట్టుగా నడుచుకొని ఒక అండర్స్టాండింగ్ మైండ్తో ఉంటే అప్పుడు ముఖ్యముగా సేవకులకి విశ్వాసులకు మధ్యలో ఒక అండర్స్టాండింగ్ మైండ్, ఆ గ్రహించే ఆలోచన, ఎవరున్నా సేవకులు ఎవరు మారకపోయినా సేవకులు అని చెప్పి, చదువు ఉన్నా లేకున్నా దేవుని సేవకులు అని చెప్పి సర్దుకునే ఒక ఆలోచన విశ్వాసుల్లో ఉండాలి. గతంలో అయితే ఆయన వాక్యం సరిగ్గా చెప్పట్లేదని ట్రాన్స్ఫర్ చేయించేవాళ్ళు. ఇంకా సంఘానికి మరి అందరినీ ట్రాన్స్ఫర్ చేయిస్తే ఇక్కడ ఎవరు నిలబడతారు? ఇంక మీరే చప్పట్లు కొట్టుకొని పోవాల్సి వచ్చింది. అందరికీ ఏదో ఒక చెప్పి ఏదో ఒక ఈయన వాక్యం సరిగ్గా లేదు, వాళ్ళ పద్ధతులు బాగాలేవు అది నీ చెప్తే కొన్ని చోట్ల ఇప్పుడు కూడా సేవకులు పంపించాలి కొన్ని చోట్ల. ఎందుకంటే సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే అనుభవం. మరి అట్లాంటప్పుడు సేవ ఎవరు చేస్తారు? మరి ఎవరు చెయ్యరు. గనుక ముందుగానే మీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను, మీ మనసులో పెట్టుకోవాలి. దేవుడు ఏర్పరచుకున్నాడు తమను తాము దేవుని కొరకు సమర్పించుకొని జీవించాలని. కనుక ఈ స్థలంలో ఎవరు నేనున్నా, నెక్స్ట్ ఇంకెవరన్నా వచ్చినా ఆ అనుభవం, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కాచుకోవాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యంలో చూడండి, దేవుడు సేవకులను ఏర్పరచుకున్నాడు సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక నాకు సాక్షులు యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత వాళ్ళు ప్రపంచం యొక్క నలు దిశల వారు సాక్షులుగా మారిపోయారు. దేవుని ప్రజలైన వారు, సేవకులు, దేవుని సేవకులు. ఆ రోజుల్లో శిష్యులు ఉన్నారు, వారికి ఎవరికి చదువు లేదు, చేపలు పట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళతో యేసుప్రభు అంటారు, ఎదుగో మనుషులను పట్టే జాలరుగా చేస్తాను రండి అన్నాడు. అంతే. వాళ్ళు వలల్ని పడవేశారు, వచ్చేసారు, అంతే. కానీ దేవుడు వాళ్ళలో ఉంటున్నటువంటి ఒక పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థన అనుభవము, వాటి ద్వారా వారు బోధిగంతాల వరకు సాక్షిగా నిలిచారు. గనుక ప్రేమైన వారలారా, దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నాడు. ఈ అల్లాడించు అర్పణ అంటే ఏంటంటే, పరిశుద్ధ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములు ఆ రోజు పరిచర్య కొరకు బలులు అర్పించేవాళ్ళు. వాటిలో చిన్న బలుల గురించి చెప్తూ ఉన్నాను. ఈ అల్లాడించు అర్పణ దేవుని సేవకులు అయిన మోషే అర్పిస్తూ ఉండేవాడు. ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు సేవకుల్ని సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడు సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి. కనుక అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఇలా దేవుని యొక్క పరిచర్య చేస్తూ కొనసాగుతూ ఉన్నాము. రెండవదిగా లేవియాకాండం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూడండి. రెండవ చిన్న బలి, లేవియాకాండం 7వ అధ్యాయం 14వ వాక్యం. చూడండి, అక్కడ ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను అంటాడు. ఇది రెండవది, ప్రతిష్టార్పణ. ఈ చిన్న బలులు ఇవి. రెండవదిగా ప్రతిష్టార్పణ. అది సమాధాన బలి పశువు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును అంటాడు. పరిచర్య చేయటానికి దేవుడు యాజకులను ఏర్పరచుకున్నాడు, లేవీయులను ఏర్పరచుకున్నాడు. మహాప్రధాన యాజకులు కూడా ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పరిచర్య ఇవన్నీ కూడా.
అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించాలి అంటాడు. ఒకదాని. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. తిమోతికి పౌలు గారు పత్రికలో రాస్తున్నటువంటి ఒక సంగతి. ఈ ప్రతిష్టార్పణ అన్నప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు తమను తాము దేవునికి సమర్పించుకునే అనుభవానికి అది సాదృశ్యంగా ఉంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. చాలు. ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను అంటాడు. అక్కడ ఒక మాట ఏంటంటే, మొదట మీకు చెప్పాను, దేవుని సేవకులు సమర్పించుకొని సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి అర్పించబడ్డ సేవకులకి సాదృశ్యం. సేవకులు మాత్రమే కాదు, దేవుని విశ్వాసులైన వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసులైన వాళ్ళు కూడా సంఘాల్లో గమనించినప్పుడు కొంతమంది చదువు లేకున్నా, నాకు ఒక తల్లిగారు తెలుసు, అన్నమ్మ అని. ఆమె చదువు లేదు కానీ 100 మందిని మందిరాన్ని తీసుకొచ్చి బాప్తిస్మాలు ఇప్పించింది. ఇప్పుడు కూడా లీస్ట్ ఉంటుంది ఆమె దగ్గర. అన్న, ఇంతమంది నేను మందిరాన్ని తీసుకొచ్చానన్న, దేవుని కృప ప్రార్థన చేయండి అని చెప్పి నేను బాప్తిస్మాలు ఇచ్చాను. 100 మందిని తీసుకొచ్చి ఆ సంఘములో ఐక్యపరిచింది. ఆమె చదువు లేదు. ఇటు దేవుని సేవకులు విశ్వాసుల్లో కూడా జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా సంఘాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. కొన్ని చోట్ల అందుకే ఎవరి ద్వారానైతే పరిచర్య జరుగుతుంది, ఎవరి ద్వారానైతే సహకారంగా ఉంటారు అనుకుంటామా, వాళ్ళు ఉండరు. అనుకోని వాళ్ళ ద్వారా పరిచర్య చేపిస్తాడు, అనుకోని వాళ్ళ ద్వారా. రెండవదిగా, పరిచర్యలో ఒకవైపు సేవకులు విశ్వాసులు శ్రమ పడుతూ ఉంటారు. ఆ శ్రమపడే అనుభవం ఉంది చూడండి, దానికి ఇది ప్రతిష్టార్పణ అనే ఆ బలికి గుర్తుగా ఉంది, సాదృశ్యంగా ఉంది. ఈ ప్రతిష్టార్పణ దేవునికి ఒక వంతు వాళ్ళు చెల్లించేవాళ్ళు, దేవునికి అప్పగించే అనుభవం ఉంది చూడండి, దాన్ని ప్రతిష్టార్పణ అంటారు. ప్రతిష్టార్పణ. అందుకే అక్కడ 7వ అధ్యాయం 14వ వాక్యములు ఇంకోసారి చదవండి. ఆ అర్పణములలో చూడండి, ప్రతి దానిలో నుండి ఒకదాని, అది ఒకదానిని ప్రతిష్టార్పణగా మీరు అర్పించండి అంటాడు. ముఖ్యముగా కుటుంబాలలో ఒక 2-3 పిల్లలున్నా కొంతమంది ఏం చేస్తారంటే, అన్నా ఈ అబ్బాయిని సేవకి ఇవ్వాలనుకుంటున్నాను అంటారు. ప్రతిష్టార్పణ. కుటుంబంలో ప్రతి దానిలో ఒకదాన్ని ప్రతిష్టార్పణ చెయ్యాలి. అందుకే మీ వంతు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చావయ్యా, ఒక్కరినైనా నీ సేవకు అప్పగిస్తాను. లేక ఒక మంచి విశ్వాసులుగా నావలే మా పిల్లలు కూడా ఆత్మీయంగా ఎదగాలి, సంఘానికి సహకారంగా, సంఘములో సాక్షిగా ఉండేటట్లు నా పిల్లలు ఎదగాలయ్యా అని మీరు కూడా ఆ ప్రతిష్టార్పణ అనుభవంలోనికి రావాలి. భౌతికంగా ప్రతిష్టార్పణలు తెచ్చిస్తూ ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనమే దేవునికి అర్పించుకునే అనుభవం అనేది శ్రేష్టమైంది. ఈ ప్రతిష్టార్పణ అన్నప్పుడు పౌలు గారు అంటారు, నేను శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను అని. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ సంచరిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు అనేకులు సత్య సువార్తను విని అనేకులు వాళ్ళ బ్రతుకులను మార్చుకొని ఆశీర్వాదకరం కొనసాగుతూ ఉంటే 11వ వాక్యంలో పౌలు గారు అంటారు, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుగాను, బోధకుడిగాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను అంటాడు. అనుభవించుచున్నాను. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు లగ్జరీగా ఉండేవాడు. ఆ తర్వాత క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు, లోక సంబంధమైన వ్యక్తిత్వం. అందుకే పాపులలో ప్రధాన పాపిని అంటాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నీకు తెలియజేస్తాను, రా, లేచి నువ్వు పట్టణంలోనికి వెళ్ళు అంటాడు. ఎంతమందిని దేవుని ప్రజలను హింస పెట్టాడో అంతకు మించినటువంటి శ్రమలు
అపోస్తలుడైన పౌలు గారు అనుభవిస్తూ ఈ మాటలు చెప్తాడు. ఒకవైపు సువార్థికుడుగా, ఒకవైపు అపోస్తలుడుగా నేను నియమింపబడ్డా కూడా ఆ హేతువు చేత శ్రమలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి అని. అనేక చోట్ల సువార్త చెప్తూ ఉన్నారు, సంఘాలు నిర్మిస్తూ ఉన్నారు, విశ్వాసులు పెరిగిపోతూ ఉన్నారు. ఒకవైపు సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘాలు అనేక ప్రాంతాల్లో ప్రాగిపోతున్న సందర్భంలో చూడండి, ఒకవైపు సంతోషం ఉన్నా శ్రమలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి. శ్రమలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి. దైవసేవకులు యేసున్న గారు కూడా చాలాసార్లు చెప్పేవారు, మొదట లేమలలు ప్రారంభించడం పరిచర్య రోజురోజుకి విస్తరిస్తూ ఉండే కొలది శ్రమలు కూడా అదే విధంగా వస్తూ ఉండే. ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో మినిస్ట్రీ ఎదుగుతూ ఉన్నప్పుడు మినిస్ట్రీకి విరోధంగా కూడా బయట ఎంతమంది వ్యతిరేకంగా క్రియ చేసేవాళ్ళు లేకపోలేదు. శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు పౌలు గారు ఆ రోజుల్లో. కనుక సంఘముగా మనము కూడా దేవుని సేవకులకు శ్రమలు ఉంటాయి, విశ్వాసులకు కూడా శ్రమలు ఉంటాయి. ఆ అనుభవించాలంతే. అంటే ఏ శ్రమలు ఇవి దేవుని నిమిత్తం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆ అధ్యాయంలో మీరు చదివితే యేసుప్రభువు ఒక మాట అంటారు, నా నామము నిమిత్తం మీరు నింద పాలైన యెడల నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా అబద్ధముగా పలుకున్నప్పుడు చూడండి, మీరు ధన్యులు. ఎవరు? దేవుని నిమిత్తం హింసలు అనుభవిస్తుంటారు కదా. హింసల్లో రకరకాలుగా ఉన్నాయి. అప్పుడప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక మాట నన్ను వాళ్ళు అట్ట అన్నారు, అది దాన్ని హింస అన్నారు. అది ఊరుకుండలేక ఇంకా వద్దులేండి. ఇప్పుడు ఈ హింస, ఈ శ్రమల గురించి ఏ శ్రమలు ఇవి? యేసుక్రీస్తు నామము నిమిత్తం. నేను ఇంతకు మునుపు సేవ చేస్తున్న చోట ఒక విగ్రహారాధనకు సంబంధించిన ఒక సహోదరి, ఆమె వాళ్ళ కుమారుడికి బాగులేకపోతే మందిరాన్ని తీసుకొస్తే బాగైంది. ఆ రోజు నుండి వాళ్ళ ఇంట్లో అందరూ విగ్రహారాధికులై ఉన్నా కూడా ఇక ఆ సహోదరి పిల్లల్ని తీసుకొచ్చేది మందిరానికి. వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో చర్చికి వెళ్తుందేమో అనుకుంటారేమో అని భయపడి, కులంలో నుంచి వెలాస్తారేమో అని భయపడి, ఇక ఒక బుట్టలో ఎక్కడో సంతకెళ్తున్నాను అన్నట్లుగా వచ్చి ప్రార్థన చూసుకుని వెళ్ళిపోయేది. ఆయన నామం నిమిత్తం నిందలు అవమానాలు వచ్చినా కూడా ఆమె అలా కొద్ది రోజులు ఎవరికి తెలియకుండా చర్చికి వచ్చినా తర్వాత ఆమె ద్వారా వాళ్ళ బంధువులందరూ మారిపోయారు. హల్లెలూయా. దేవుని నామం నిమిత్తం నిందలు హింసలు అనుభవిస్తుండడం అంటే అది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ఏదో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయంటే అది వేరే విధమైనటువంటి ఒక శ్రమ అవి. కానీ పౌలు గారు అంటారు, క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో కొన్నిసార్లు మేము కూడా మీటింగ్స్ పెట్టినప్పుడు కొంతమంది అడ్డగించే వాళ్ళు ఉన్నారు, కొట్టడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓ త్రాగుడు పోతాడైతే పెద్ద రాడ్ తీసుకొచ్చాడు, చంపేస్తాం ఇద్దరు, ఆయన దండం బాబు వద్దని. ఇంకో చోట హైదరాబాద్ దగ్గర ఒకసారి ఆటో అనౌన్స్మెంట్కి వెళ్ళాం. నేనే అనౌన్స్మెంట్ చేస్తున్నాను, ఏ సురక్షించను, ఏ స్వస్థపరచను, రండి మీటింగ్స్ ఉన్నాయని. ఒక ఊర్లో ఎంటర్ అయ్యామంతే, ఇక ఒక ఇద్దరు లావుటి మనుషులు వచ్చి ఇక భయంకరంగా బూతులు తిడుతున్నారు. వెళ్తారా లేదా అని చెప్పి నరికేస్తామన్నారు. వారు నాయన తిప్పురా, అర్జెంటుగా ఆటో తిప్పురా అంటాడు. వాడు నవ్వడం ఆపి తిప్పురా బాబు అని. ఇంకా చూడండి, ఆ రోజు దడబుట్టుకున్నది. ఇంకా అట్లాగని అతసాక్షులుగా చచ్చిపోవడం కాదు. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకుండా ఆ ఊర్లో ఎంట్రీ సువార్త ప్రకటించినా అది పందుల ముందు ముత్యాలు జల్లున్నట్టు అవుద్ది. కాబట్టి ఈ దేవుడే అన్నాడు, మీరు ఏ గ్రామంలో కానీ ఏ ఇంట్లో కానీ ప్రవేశించేటప్పుడు వాళ్ళు అంగీకరించకపోతే మీ పాదధూళి దులిపిరండి. తీర్పు దినమందు ఒక రోజున ఆ ఉగ్రత వస్తూ ఉందని. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల అట్లా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు అనుకుంటారేమో ఏ శ్రమలు ఉండవని. మీరు సేవకు రండి, తెలిసిద్ది.
సేవకు వస్తే తెలిసిద్ది. అందుకే నా నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మీరు ధన్యులు అంటాడు. సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఒకవైపు దేవుని సేవకులుగా, మరొక వైపు దేవుని ప్రజలకు, విశ్వాసుల మధ్యలో కూడా శ్రమలు వస్తాయి దేవుని నామము నిమిత్తం. అయినా కూడా దేవునికి తమను తాము అర్పించుకునే అనుభవం ఉంది చూడండి, దానికి ఈ ప్రతిష్టార్పణ గుర్తై సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. నిర్గమాకాండం 29వ అధ్యాయం 40వ వాక్యాన్ని మీరు చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయము 40వ వాక్యం. నిర్గమాకాండం 29:40. పానీయ అర్పణముగా. మూడవదిగా చిన్న బలుల్లో మూడవ బలి ఏంటంటే పానీయ అర్పణము. 29వ అధ్యాయము నిర్గమాకాండం 40వ వాక్యములో ఆ మాటను మనం చదువుతాం. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను, సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను అని. ఇది చిన్న బలులో 3వ బలి. ఇది దేవుని ప్రజలైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు కూడా తమను తాము ప్రాణాన్ని అర్పించే అనుభవం. ఒకటి శ్రమలు వచ్చినప్పుడు దేవునికి సమర్పించుకునే అనుభవం అయితే, భౌతికంగా అప్పుడప్పుడు కొందరిని గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వాసుల్లో కూడా దేవునికి సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. ఎందుకు దూరం అయ్యావు అంటే నాకు శ్రమలు వచ్చాయి అంటారు. ఏంటి నీకు శ్రమ వచ్చిందంటే నన్ను ఎవరు పలకరించట్లేదు, అది శ్రమ అంట. ఇంకొక ఆమెను అడిగాను, ఎందుకు చర్చి అనుకున్నారంటే ఇంట్లో పనులు ఎక్కువైపోయాయి, నేనే అన్నీ చేసుకోవాలా, పని మనిషి వచ్చేటట్టు ప్రార్థన చేయన్నా అంటది. అది శ్రమ అంట. ఏంటక్క నీకు శ్రమ? అన్నీ ఉన్నాయి కదా ఇంట్లో, ఏంటి వాషింగ్ మిషన్ ఉంది, ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ లగ్జరీగా. మరి ఏంటి శ్రమ అంటే పని మనిషి రావట్లేదన్నా, అందుకే నాకు కష్టాలు ఎక్కువైపోయాయి. అది కష్టం అంటారా? దాన్ని బద్ధకం అంటారు. లేజీ అంటారు. అది శ్రమ అన్నారు. అవన్నీ కూడా ఈ బైబిల్ వర్డ్స్కి కంపేర్ చేయకూడదు ఎప్పుడు. చూడండి, ఈ పానీయార్పణం ఉన్నప్పుడు మనల్ని మనమే దేవునికి బలియాగము అంటే ప్రాణాలు సైతం దేవునికి అర్పించే అనుభవం చూడండి, దానికి గుర్తై ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యములో గమనిస్తే, నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి అంటాడు. పౌలు గారు అంటారు చూడండి, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానీయార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అంటాడు. పౌలు గారు చాలాసార్లు విశ్వాసులను బట్టి సంతోషపడతారు. మీరే మా ఆనందము, మీరే మా అతిశయ కిరీటము కదా అంటాడు రోమా సంఘానికి. ఇక్కడ అన్న మాట ఏంటంటే నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అంటారు. పౌలు గారు అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు విశ్వాసులు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి సంతోషపడేవాడు. ఇప్పుడు సంఘాన్ని చూసినప్పుడు మేము సంతోషపడతాం. ఎందుకు? మీరే మా ఆనందము, మా అతిశయ కిరీటం మీరే కదా. అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి అంటాడు. అంటే ఈ అనుభవం ఉంది చూడండి, ఇది మనకు సంతోషాన్ని ఇస్తుంది. మన ప్రార్థనలో ఉన్నప్పుడు, పాటలు పాడినప్పుడు, దేవుని వాక్యాలు విన్నప్పుడు, పరిచర్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఫెలోషిప్ అనేది ఉంది చూడండి, ఇది పరలోకపు ఆనందం. సండే పూట ఇట్లా ప్రార్థనకు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం, అంటే జనసందడి, అందరూ వెళ్ళిపోయారు అనుకో, సోరు అనుకున్నా మరలా ఎప్పుడు వస్తారా ప్రార్థన కానీ ఎదురు చూడాల్సి వచ్చింది. అది ఆనందం అంటే. ఇప్పుడు మీరే ఆనందం, ఆ మాటల అర్థం అది.
పౌలు గారు సంఘాలు స్థాపించి పరిచర్లు కొనసాగుతూ ఉన్నప్పుడు విశ్వాసులు వచ్చి పలకరిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభురాకుడికి సిద్ధపడే అనుభవాలు ఉన్నప్పుడు అది సంతోషం, భౌతికమైన సంతోషం కాదు. బో పెడుతున్నారులే వారం చేసుకో పండగ అని చెప్పి అది ఆ సంతోషం అనుకునేరు. ఇప్పుడు దాని ద్వారా ఎన్ని సమస్యలు ఉన్నాయి మీకేం తెలుసు, చెప్తాను రాబోయే రోజుల్లో. ఆ సంతోషం అనుకున్నారు. రోజు బో పెడుతున్నారు, వారం పండగ చేసుకుందాంలే అన్ని ఒకరికొకరు ముచ్చట్లు ఆడుకుంటూ గ్రూప్ పెట్టుకొని అట్లా కాదు, ఆ సంతోషం అనుకున్నారు. మంచివాడి బుద్ధి అక్కడే బయటపడేది. ఆ ఆనందం కాదమ్మా, ఆ సంతోషం కాదు, ఇదొక ఆత్మ సంబంధమైన సంతోషం. అందుకే రోమా సంఘానికి పౌలు గారు అంటారు 14వ అధ్యాయం 17వ వాక్యంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నది అంటాడు. అది నిజమైన సంతోషం. ప్రభు సన్నిధికి వచ్చి పాటలు పాడి దేవుని వాక్యాలు వింటూ ఆత్మీయంగా హర్షిస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనాకారుడు కూడా అంటాడు, నీ సన్నిధిలో నిత్యము సంతోషము కలదు. ఒక పరసంబంధమైన సంతోషం ఇక్కడ ఉంది, లోక సంబంధమైన సంతోషం కాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యములో కూడా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యం, తన ప్రాణమును రక్షింపగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అని. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, యేసుప్రభు వారు నన్ను వెంబడింపగోరని యెడల తను ఉపేక్షించుకోవాలి అని శిష్యులతో శిష్యరికాన్ని గురించి చాలా మాటలు చెప్తూ ఉన్నారు. కొంతమంది యేసుక్రీస్తును వెంబడించాలనుకున్నారు. ఏ విధంగా అంటే, యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నా అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నాడు, ఇక చేపలు కానీ రొట్టెలు కానీ బిర్యానీ కానీ అన్నీ దొరుకుతూ ఉన్నాయి అని చెప్పి ఒక గ్రూప్ వాళ్ళు పనిపాటు లేకుండా తిరుగుతూ ఉన్నారు యేసుప్రభు వెంట. అందుకే సేవ అంటే తినడము అట్లా కాదు నాయన, మీరు నన్ను వెంబడింపగోరిన యెడల తమను తాము ఉపేక్షించుకోనండి. సేవ అంటే సావటానికి రండి అంటాడు. సేవ అంటే సావే, మాకు నేర్పించిన బోధ అది. సేవ అంటే సావరా నాయనా, సావటానికి వచ్చావు నువ్వని. సావటానికి అంటే ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోవడానికి కాదు. మరలా సేవ అంటే అనేక శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అనేక మనుషులతో రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలు. ఇప్పటికీ లక్షల కొలది విశ్వాసుల మనస్తత్వాలు అర్థమైపోతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు చూడంగానే అర్థమైపోద్ది, చరిత్ర రాయొచ్చు అంతే, హిస్టరీ. అలాంటి ప్రజల మధ్యలో బలైపోవాలి అంటే అందరూ చంపడం అని కాదు. అన్ని నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ సహించుకొని అదే ఒక దేవుని కొరకు ప్రాణం అర్పించే అనుభవాలు, దేవుని కొరకే అర్పించే అనుభవాలు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వద్దురా బాబు అనిపించింది, కానీ నాగటి మీద చేయి పెట్టాం కదా అని. కానీ ఈ మాటను బట్టి మీకు చెప్తూ ఉన్నాను, ఎవరైనా నన్ను వెంబడింపగోరని యెడల తను తాను ఉపేక్షించుకోవాలి. తన ప్రాణాన్ని కాపాడుకునేవాళ్ళు దాన్ని పోగొట్టుకుంటాడు. అంటే క్రీస్తు కొరకు జీవించే అనుభవం ఒకటి, ప్రాణం పోయినా కూడా క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని. మరొక వైపు విశ్వాసుల్లో కూడా ప్రాణం పోయినా కూడా క్రీస్తును నేను వెంబడిస్తాను అనే ఒక తెగింపు ఉండదు చూడండి. అది దాన్నే పానీయార్పణము అంటారు. పానీయార్పణము, దేవుని కొరకు మన ప్రాణాలు సైతం. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, వాళ్ళు అంటారు, మా ప్రాణాలు అగ్నిగుండంలో మీరు మమ్మల్ని వేసి చంపినా కూడా పొరపాటున మీరు ప్రతిష్ఠించిన బంగారు ప్రతిమకి నమస్కారం చెయ్యము అంటారు. ప్రాణం పోయినా కూడా అది ఒక తెగింపు. 4వదిగా నిర్గమాకాండం 22వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూడండి. కృతజ్ఞతా బలి. లేవియాకాండం 22వ అధ్యాయం 29వ వాక్యం. 22వ అధ్యాయం 29వ వాక్యం.
మీరు కృతజ్ఞత బలి యొక్క పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా చూడండి, దాన్ని మీరు అర్పింపవలెను. కృతజ్ఞత బలి నాలుగవదిగా, చిన్న బలుల్లో నాలుగవ బలి పేరు ఏం పేరు? కృతజ్ఞత బలి. ఈ కృతజ్ఞత బలి, కృత అంటే గతం, జ్ఞత అంటే ఇప్పుడు. దేవుడు గతంలో చేసినటువంటి మేళ్లను తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉండడమే ఈ బలికి ఒక గుర్తై ఉన్నది. దేవుని ప్రజలైన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో చేసిన ప్రతి ఉపకారాన్ని తలంచుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటానికి ఈ కృతజ్ఞత బలిని అర్పించేవాళ్ళు. దాన్ని కృతజ్ఞత బలి అర్పణ అంటారు. ఈ రోజుల్లో మనము కూడా దేవుడు చేసిన మేళ్లను మనము కూడా తలంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత అరణ్యములో ఎన్నోసార్లు వాళ్ళు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయిరు అని చదువుతూ ఉన్నాం. దేవుడు అంటాడు ప్రవక్తల గ్రంథాల్లో, మీరు నా ధర్మశాస్త్రాన్ని మరచితురు కాబట్టి నేను మీ పిల్లల్ని నేను మరచుదును అంటాడు. అందుకే మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చాము, ఈ దినం వరకు మన జీవితాల్లో ఏ మేలు చేశాడు, వాటన్నిటిని గుర్తించుకొని తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే ఇంకా అధికమైన మేళ్ళు అనుభవించగలం. హెబ్రీ సంఘానికి పౌలు గారు 13వ అధ్యాయము 15వ వాక్యములో కాబట్టి ఆయన ద్వారా చూడండి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అంటాడు. ఎందుకు స్తుతియాగము చేయుదుము? దేవుడు చేసిన ఉపకారములను తలంచి ఆ రోజుల్లో కృతజ్ఞత బలి అర్పించేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అందుకే ఎల్లప్పుడూ ప్రతిసారి పాటలు పాడడం, ప్రార్థన చేయడము, రొటీనుగా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభు రాకడ వరకు, కనుమూసేంత వరకు ఈ స్తుతియాగము చేసే అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు? కృతజ్ఞత అర్పణ కొరకు. కృతజ్ఞత. అందుకే ఆ రోజుల్లో దేవుడు చెప్పాడు, కృతజ్ఞత బలిని మీరు అర్పించండి అని. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. లేవియాకాండం 7వ అధ్యాయం 16వ వాక్యం. లేవియాకాండం 7వ అధ్యాయం 16వ వాక్యములో 5వ బలి. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించువాడే తినవలెను. ఇది స్వేచ్ఛార్పణ. 5వ బలి స్వేచ్ఛార్పణ. 7వ అధ్యాయం 16వ వాక్యములో అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించువాడే తినవలెను అంటాడు. అర్పించువాడే తినవలెను. ఈ మాటకు ఆంతర్యం అర్థం ఏంటంటే, దేవుని ప్రజలు, సేవకులైన వాళ్ళు దేవుని మందిరంలో పరిచర్య చేస్తారు. ఆ రోజుల్లో అర్పణలు తీసుకొచ్చేవాళ్ళు. బలి అర్పించడానికి కూడా మ్రొక్కుబడి ఏ కానీ స్వేచ్ఛార్పణే కానీ అయిన ఎడల దాన్ని అర్పించువాడే తినవలెను అంటాడు. అర్పించువాడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యంలో చూడండి, మీకు అర్థమవుద్ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యములో సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అంటాడు. చూడండి, స్వేచ్ఛార్పణకు అర్థం ఇది. స్వేచ్ఛార్పణకు అర్థం పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలలో స్వేచ్ఛార్పణను తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. యాజకులు ఉండేవాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళే ఆ బలిని లేక అర్పించిన స్వేచ్ఛార్పణ తినేవాళ్ళు. ఈ మాటకు పౌలు గారు చెప్తారు, సంఘం పోషింపబడటానికి, సేవకులు క్షేమంగా ఉండాలన్నా, పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఈ 9వ అధ్యాయం నుండి మీరు తర్వాత చదువుకోనండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అంటాడు. ఈ కొరింథీ సంఘస్థులు
వాళ్ళు దేవుని మందిరాన్ని గురించి ఎంతో ఆసక్తి శ్రద్ధ కలిగిన వాళ్ళై వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు, ధారాళంగా ఇస్తూ ఉన్నారు పరిచర్యకి. ఆ మాటలు చెప్తూ 6వ అధ్యాయంలో కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోయును. కానీ ఏ పరిచర్య చేసినా, దశంభాగాలే ఇచ్చినా, కానుకలే చేసినా, ఓ చిన్న పని చేసిన మందిరంలో దానికి తగిన ప్రతిఫలాలు మీరు అనుభవిస్తారు. కనుక ఆ స్వేచ్ఛార్పణ మీరు అర్పించేటప్పుడు ఎలా అర్పించకూడదు? సణుగు కొనక. సణుక్కుంటారు కొందరు ఇచ్చేటప్పుడు, ఇంకొకరు బలవంతంగా. ఒక ఆయన పెద్ద ఆయన తెలుసు నాకు, ఆయన అంటాడన్నా, దశంభాగాలు ఇద్దాం అనుకుంటున్నాను కానీ మా ఆవిడే ఆమె ఊరుకోదన్నా. మరి అట్లాంటప్పుడు మానేసి ఎందుకు అంత ఏడుస్తాను బాధపడి? ఇద్దరూ అంగీకరించి ఇవ్వాలి. ఇప్పుడు ఆమెకు తెలియకుండా నువ్వు ఇచ్చావు అనుకో, నీకు అన్నం పెట్టదు. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో అసమాధానం. ఒకవేళ అట్లా అర్పించినా కూడా భయంకరమైన శాపం అది. కొందరు అప్పు తెచ్చి అర్పిస్తారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కానుక కూడా ఉండదు. ప్రార్థన చేస్తూనే ఉంటానా, సడన్గా మాయమైపోయి ఉంటారు. ఎక్కడ పోయిందంటే అక్కడ ఎవరు నాకు ఆమెను అడుక్కుంటా ఉంది. ఒక ఆమె ప్రార్థన అంతా అయిపోయింది, ఎటుపోయింది చూస్తే ఇద్దరం అక్కడ 10 రూపాయలు పాస్టర్ గారు వచ్చారు కానుక ఇవ్వడానికి లేదని బ్రతిమలాడుతా. ఆమెమో ఇంత బొట్టు పెట్టింది. ఇక ఆ అన్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఇక వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ప్రభుని నమ్మావు, యేసు ప్రభుని నమ్మావు, 10 రూపాయలు కూడా గతి లేదా అనరు. ఉంటే ఇవ్వాలా, లేకుంటే మామూలు మౌనంగా ఉండాలా. కొందరు ఆ పని చేస్తారు సాహసించి. 10 రూపాయలు నువ్వు ప్రార్థన చేయించుకో అంటే పెన్సిల్ ఇంజెక్షనా చేయించుకోవడానికి, నువ్వు చేయించుకో ప్రార్థన, నువ్వు చేయించుకో అంటారు. కొందరికి తెలియదు, మైండ్ ఉండదు, విశ్వాసులే. కానీ ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా కూడా అర్థం కాదు. ఇప్పుడు చర్చికి ఇంట్లో ఎవరో ఒకళ్ళు రారు, ప్రార్థన చేయించుకున్నామంటే ఇటు చూశాడు మొన్న ఒక అతను, మారు డాలంగా తుమ్కో చేయించుకో అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటింటికి పెన్సిల్ ఇంజెక్షన్ వేయడానికి వచ్చామమ్మా అంటాను నేను. ఇప్పుడు ఆయనకు ఆయనకు ఆ ఇష్టం అంటే ప్రార్థన చేయించుకుంటాడు బలవంతాన. అందుకే తన్నులు తినేది ఇళ్లల్లో. నేను ఎందుకు అనుకున్నాను, ఎందుకు వీళ్ళు గొడవలు ఆడుకుంటారు, ఎందుకు అంటే ఇలాంటి మాటల ద్వారా. అందుకే సణుగు కొనక, బలవంతంగా కాక, ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలి. హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం. ఈ విషయంలో కొందరికి అవగాహనే లేదు, చాలా సంవత్సరాలు వచ్చినా కూడా. కొందరు మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ కుటుంబాల్లో దరిద్రత కానీ, పేదరికము కానీ, అప్పుల సమస్యలు కానీ లేకుండా ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా ప్రభు ఆశీర్వదించును గాక. ఈ పరిచర్య జరగటానికి, ఇవన్నీ ఆ రోజుల్లో జరగటానికి, ఆ రోజుల్లో స్వేచ్ఛార్పణ అర్పించేవాళ్ళు గనుక ప్రత్యక్షపు గుడారం పరిచర్య మహిమకరంగా జరుగుతూ వచ్చింది. దేవాలయం, దావీదు సొలొమోను నిర్మించిన దేవాలయం కూడా మహిమ ప్రకాశించింది. ఇలా దేవుని యొక్క మందిర పరిచర్య ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇలా ఆశీర్వాదకరంగా ఉందంటే స్వేచ్ఛార్పణ ద్వారా. మమ్మల్ని మేము స్వేచ్ఛార్పణకు దేవునికి అప్పగించుకున్నాం. మీరు స్వేచ్ఛార్పణ ఇచ్చేటప్పుడు సణుక్కోకూడదు. ఎప్పుడు కూడా ఇలా ఇస్తున్నామా ఇవ్వకూడదా అన్నట్లుగా సణుగులు గొణుగులు బలవంతంగా కాకుండా. అయితే ప్రతిదీ అందుకే ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటారు. ఫ్రీ విల్ ఆఫరింగ్ అనుకుంటే ఇవ్వండి, లేకుంటే లేదు. ఎవరు బ్రతిమలాడుతున్నారు, ఇవ్వాల్సిందే దశభాగం, లేకపోతే కాళ్ళు చేతులు ఎరుగుతాయి అన్నాను నేను బలవంతం చేస్తాను. పొరపాటున ఆ టాపికే ఎత్తను. ఏదైనా ఒక వాక్యం వచ్చినప్పుడు ఆ మాట చెప్తాను, అంతే. అయితే ఆశీర్వాదాన్ని గురించినటువంటి ఒక అవగాహన చాలామందికి లేదు. అయితే ప్రేమిన వారలారా, స్వేచ్ఛార్పణ అనేది దేవుని ప్రజలు మనసులో నిర్ణయించుకున్న ప్రకారం దేవునికి అర్పించినప్పుడు ఆ స్వేచ్ఛార్పణ బలి ద్వారా వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక ఈ 5 బలులు చిన్న బలులు ఇవి. 1 అల్లాడించు అర్పణ, ప్రతిష్టార్పణ, పానీయార్పణ, కృతజ్ఞత బలి, స్వేచ్ఛార్పణ. ఈ 5 బలులు చిన్న బలులు. రాబోయే వారాల్లో పెద్ద బలుల గురించి మీకు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మాటలను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, రాత్రి ఈ బైబిల్ స్టడీని ఆశీర్వాదకరంగా జరిపించినందుకే స్తోత్రం. బలుల గురించి ఆత్మీయంగా లోతుగా ధ్యానించటానికి మీరు మాకు కృప చూపినందుకే స్తోత్రం. నాయనా, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఇంకా మేము ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం దయచేయండి. నాయన అయ్యా, మీరు మా కొరకు సెలవులో ప్రాణం పెట్టారు. మానవ జాతి నశించిపోకుండా రక్షణలోనికి రావాలని, విమోచింపబడాలని మీరు మా కొరకై బలియాగమైనందుకై స్తోత్రం. మీరు చేసిన ప్రాణ త్యాగము ద్వారా మా బ్రతుకులను కూడా మీరు బ్రతుకుగా మార్చినందుకై మీకు స్తోత్రం యేసయ్యా. ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోగలం? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని కీర్తించదును అని దావీదు చెప్పినట్లుగా మేము కూడా జీవితకాలం అంతా మీకు కృతజ్ఞత కలిగి ఉన్నట్లు సహాయం దయచేయండి. బలుల గురించి ఇంకా లోతైన అనుభవాల్లో మేము ధ్యానించి కొనసాగునట్లు సహాయం దయచేయండి. తద్వారా మీ మహిమగల రాకడకు మేము సిద్ధపడినట్లు కృప చూపమని మీ సన్నిధికి వచ్చి ప్రార్థించిన ఒక్కొక్కరు నాయన ఈ వాక్యాలన్నీ నాయన వారి జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలభరితంగా మార్చమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.